వ్యవహారంలో మనం ఏ వ్యవహారం చేయాలన్నా కూడా దానికి ద్వైతం అనేది కావాలి. ద్వైతంలోనే వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అంటే ద్వైతం కోసం మనం కొత్తగా ప్రయత్నించక్కర్లా. మనం ఉన్నదే ద్వైతంలో, మనం పుట్టిందే ద్వైతంలో, బతుకుతున్నదే ద్వైతంలో, అంతా చేస్తున్నది ద్వైతంలోనే. కానీ ఈ ద్వైతంలో ఎంతకాలము, ఈ జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం, కిందటి జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం, అంతకుముందు ద్వైతంలోనే మనం అనాది కాలంగా ద్వైతంలోనే బతుకుతూ వస్తున్నాం. ప్రతి జీవి ద్వైతంలోనే ఉన్నది. కానీ ఈ ద్వైతంలోనే ఉంటూ ఇన్ని జన్మల్ని ఎత్తినా కూడా ఇంకా మనం అనుకుంటూ ఉన్నటువంటి పరిపూర్ణమైన సుఖం అనేది మనకి లభించట్లేదు. ఎందుకంటే అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏమిటి ఈ ప్రపంచంలో? ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక మందబుద్ధి అయినా, ఒక బుద్ధిమంతుడైనా, ఎవరైనా కూడా, ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఈ దేశంలో ఉండేవాడైనా, విదేశంలో ఉండేవాడైనా, ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అని అంటే నాకు సుఖం కావాలి, అందులోనూ ఉన్నదానికంటే ఉన్నటువంటి సుఖంలో అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి, అందులోనూ శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అనేది అందరికీ ఉన్నటువంటి కోరిక. ఇది మాత్రం ఎప్పుడు కూడా మారదు. ఏ వ్యక్తిలోనూ ఈ కోరిక అనేది మారదు. ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి అని ఎవరు కూడా అనరు, నాకు సుఖం వద్దు అని కూడా ఎవరు అనరు.